నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పులివెందుల అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డా అని చెప్పుకోవాలి, కంచుకోట అని చెప్పుకోవాలి. కాకపోతే ఈసారి పులివెందులలో సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రచారానికి వెళ్ళిన వైఎస్ భారతిరెడ్డి గారిని అక్కడ స్థానిక సర్పంచ్ తరిమి కొట్టిన పరిస్థితి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే పులివెందుల అక్కడ జగన్ గారు పోటీ చేస్తున్నారు, ప్రచారానికి మాత్రం భారతి గారు వెళ్ళారు. కాకపోతే అక్కడ తనకి ఒక చేదు అనుభవంలో అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కంచుకోట అని చెప్తారు పులివెందుల అనేది, వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. కానీ ఈసారి మాత్రం ఈక్వేషన్స్ అనేవి చేంజ్ అయ్యేలాగా ఉన్నాయి. అక్కడ స్థానిక సర్పంచ్ మాత్రం భారతిరెడ్డి గారిని అడిగిన క్వశ్చన్స్ అనేవి చూస్తే ఈసారి మరి అక్కడ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు అది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అమ్మ. మంచు కొండ కింద ఉంది, ఒక సూది మొన మాత్రమే అక్కడ కనపడింది. వేంపల్లి అనే ఒక ఊర్లో, పులివెందుల నియోజకవర్గంలో ఒక ఊర్లో భారతిరెడ్డి గారు అక్కడ తీవ్రమైన వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. స్వయంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమని బస్సు యాత్ర పెట్టినప్పుడు కూడా ఘోరంగా విఫలమైంది. ఆ పరిస్థితుల్లో తర్వాత ఆయన ఆత్మీయుల సమావేశం ఏర్పాటు చేస్తే కూడా చాలామంది కార్యకర్తలు, మేము తరతరాలుగా మీ కుటుంబానికి విశ్వాసపాత్రులుగా ఉన్నా కూడా మా పట్ల మీరు చూపించిన శ్రద్ధ కానీ మా పట్ల మీరు చూపించే అభిమానం కానీ ఏమీ కనపట్టలేదు. మేము చిన్న చిన్న వర్కులు చేసుకుంటే కూడా బిల్లులు కూడా రాలేదు. మీరు ముఖ్యమంత్రి, మేము ఈ నియోజకవర్గంలో మీకు తరాలుగా మీ కుటుంబానికి మేము సేవ చేస్తున్నామని ముఖాన్ని చెప్పేశారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఆయన వెళ్ళి, దానికి తోడు షర్మిలారెడ్డి అండ్ డాక్టర్ సునీతారెడ్డి ఇప్పుడు చేస్తున్న ప్రచారంతో వివేకానంద రెడ్డి గారి హత్యాంశం అనేది కేంద్ర బిందువుగా మారింది. ఆ పరిస్థితిలో ఎవరు కూడా వెళ్ళి ఫేవరబుల్గా ప్రచారం చేయగలిగిన స్థితిలో లేరు. కనీసం భారతిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా నియోజకవర్గానికి వెళ్ళలేదు. కాబట్టి సహజంగా ఒక మహిళగా, ముఖ్యమంత్రి భార్యగా ఆమె వెళ్తే గౌరవప్రదమైన ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఒక రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది అనుకున్నారు. కానీ లభించే పరిస్థితి లేదు. నేను ఇంతకుముందు ఏం చెప్పానమ్మా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఒక మంచు కొండ కింద ఉంది, సూది మొన మాత్రమే అక్కడ కనపడింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కొత్త ఉడికిపోతున్నారు. ఎందుకంటే రైతుల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి కఠిన వైఖరి, తర్వాత మోసపూరితమైన వైఖరిని రైతులు మింగలేకపోతున్నారు. కొన్ని చట్టాలు చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టి ఒక ల్యాండ్ టైటిల్ నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక అధికారిని నియమిస్తుంది. అతని దయా దాక్షిణ్యాల మీద ఆ టైటిల్ ఎవరో పేరు చెబితే అతనిదే భూమి. బర్రె ఏదో కర్రుండాడిదే బర్రె అంటారు చూడండి, అలాంటి ఒక ఆటవిక న్యాయాన్ని ఆయన తీసుకురాబోతున్నాడు. తర్వాత రైతు కుటుంబాలకి ఇంత జ్ఞానం ఉండదు, పరిజ్ఞానం. 20-30 రుజువులు ఉండే గతంలో నుంచి వస్తున్న రెవెన్యూ సిస్టమ్ని అవేవి పనికిరావు. కేవలం ఒక టైటిల్ డీడ్ అధికారి నిర్ణయించే నిర్ణయమే ఫైనల్లో, మీరు కోర్టులకు కూడా వెళ్ళలేరు. తర్వాత అతను నిర్ణయించిన తర్వాత వాళ్ళు రహస్యంగా మీ పొలం నా పేరు రాశారు, మీరు చూసుకోలేదు. 90 రోజుల తర్వాత వెళ్తే మీరు అక్కడ మీరు ఏం మాట్లాడటానికి లేదు, మీరు హైకోర్టుకి వెళ్ళాల్సిందే. అట్లాంటి పరిస్థితి. అంటే 90 రోజుల్లో ఇన్ని తరాల నుంచి వస్తున్న భూమి హక్కులను ఒక రైతు కోల్పోతున్నాడంటే ఎంత బాధ అనిపిస్తమ్మా, ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళకి వేరే ఆధారం ఏముంటుంది? వాళ్ళకేమైనా లక్షల కోట్ల ఆదాయం వచ్చిందా క్విడ్ ప్రోకోల ద్వారా కానీ, కరప్షన్ ద్వారా కానీ? లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమన్నా వేల కోట్లు జప్తులో ఉన్నాయా ఈడీ దగ్గర? మరి ఈ కాదు రేపు అవి రిలీజ్ అవుతాయి అనుకోవటానికి ఉండేదే జారీడు భూమి ఎవరికైనా. అయితే తరతరాల నుంచి వచ్చిన భూమి, వాళ్ళకి ఎంత భావోద్వేగంగా ఇది ఉంటుంది సంబంధం ఆ భూమితో. ఇప్పుడు అట్లాంటి చట్టాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకిచ్చే పట్టాదారు పుస్తకం మీద నువ్వెవరివి, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ వాళ్ళు ఎన్నుకుంటే వచ్చావు, నువ్వు 150 ఒకసారి అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు. ప్రభుత్వ సింబల్ అనేది ముఖ్యం అక్కడ. అంతేగాని ప్రతి 5 సంవత్సరాలకి మారొచ్చు. ఒక్కోసారి 5 సంవత్సరాలకి ఎన్నికైన ముఖ్యమంత్రి ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కూడా మధ్యలో కూడా పోతారు. రాజశేఖర రెడ్డి గారిని చూసాం కదా, అట్లా జరుగుతాయి. కాబట్టి మనుషులు శాస్త్రం కాదు.
పిబి షెల్లీ అనుకుంటా రాశాడు, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, వీ గో ఆన్ ఫర్ ఎవర్ అని ఒక బ్రూక్ అంటే ఒక సెలయేరు చెప్తుంది అనమాట. మనుషులు వస్తారు పోతారు, మేము మాత్రం నిరంతరం పారుతానే ఉంటామని ఒక కవి రాశాడు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు, తరతరాలుగా వాళ్ళ వంశీకులకి సంక్రమిస్తున్న ఆ భూమి అనేది అలా వెళ్ళిపోతుంది. అందులో నీ ఫోటో ఎందుకు? అదే అడిగాడు ఆ రైతు వేంపల్లిలో భాస్కర్ రెడ్డి గారిని, ఒక మాజీ సర్పంచ్కి భర్త, వీళ్ళకి బంధువు. ఆయన ఎంతో కాలంగా ఆయన మనసులోను రాష్ట్ర ప్రజల రైతులందరిలోనూ ప్రజల్లోనూ ఉన్న వేదన్ని ఆయన భారతి గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఎవరితో భారతి గారైనా భర్తకు చెప్తుందేమోననే ఆశతో చెప్పాడు అతను. మిగిలిన సాటి ఎవరు వెళ్ళి మంత్రులు చెప్పలేరు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు సలహాదారులు చెప్పలేరు. భార్య కాబట్టి ఆమెకు ఆ స్వరం ఉంటుంది, చెప్తుందని. ప్రజలందరూ, నేను కూడా ఆంధ్రప్రదేశ్లో రైతునే, నాకు కూడా 2.5 ఎకరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో చూస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఏదో తాతల నుంచి వచ్చిన ఆస్తి మాకు అది మా పిల్లలకి నా ఫోటో, మీ ఫోటో వేయచ్చు, లేకపోతే మీ తాతగారి ఫోటో, మీ కుటుంబ సభ్యులు వేసుకోవచ్చు. అదే మా తాతది, మా నాన్నది, నాది కూడా వేసి ఇట్లా 3 తరాల నుంచి వీళ్ళకి పొలం వచ్చిందంటే ఒక ఆధారం, చూసేవాడికి కూడా నమ్మకం కలుగుతుంది. వీళ్ళ తాతగారి నుంచి తండ్రికి వచ్చింది, తండ్రి నుంచి వీళ్ళకి వచ్చింది అని. అట్లా మీరు అన్నట్టు అది చేయాలి తప్ప నీకు ఏం హక్కు ఒకటి? నువ్వు లక్షల కోట్లు పెట్టి పబ్లిసిటీ, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊళ్ళ నిండా పెట్టించావు సిద్ధం అని. నీకు ఇంకా ఈ పాస్ పుస్తకాల మీద, కోడిగుడ్ల మీద, చిక్కీలు చిన్నపిల్లలకి ఇస్తే అంగన్వాడీలో ఇచ్చే చిక్కీల మీద, బాత్రూమ్స్ మీద నువ్వు ఎందుకు కండూతి, ఎందుకు ప్రచార కండూతి? నువ్వు ఒక చీఫ్ మినిస్టర్, చాలా నువ్వు టీవీ అడ్వర్టైజ్మెంట్లో వస్తున్నావు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వ ఖర్చు, ప్రభుత్వ నిధులు. అలా అది కూడా నీ పేపర్కే నువ్వు ఇచ్చుకుంటున్నావు. ఇంత కీర్తి కండూతి పెట్టుకుని ఇతరుల ఫోటో ఎవరికైనా బాధ అనిపించదమ్మా? భాస్కర్ రెడ్డి గారిది రైతులందరూ పడుతున్న బాధ భాస్కర్ రెడ్డి గారు భారతి గారి దృష్టికి తీసుకొచ్చాడు. ఒక బాధ్యత రైతుగా, ఒక బాధ్యత గల వైఎస్ఆర్సీపీ నాయకుడిగా. అమ్మాయి నువ్వన్నా చెప్పు, ఆయన ఫోటో ఎందుకు వేసుకోవటం దీని మీద? మమ్మల్ని ఊళ్ళో అందరూ అడుగుతున్నారు. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి లేవు ఇక్కడ, 5 ఏళ్ల నుంచి ఇట్లాగే ఉంది. మరి మేము ఏం చెప్పగలుగుతాము? చిన్న చిన్న వర్కులు చేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వటం లేదు. ఈ బాధలన్నీ తీసి చెప్పాడు. ప్రతి గ్రామంలో పడుతున్న బాధ అంతకుముందు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్న బాధే అతను చెప్పాడు. వీటికి మేము గ్రామాల్లో ఉండేది మేము సమాధానం చెప్పలేకపోతున్నాము, కనీసం మీరన్నా చెప్పండి అంటే ఆమె చెప్పలేకపోయింది. ఇప్పుడు మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేయటం ఎలా సమంజసం? ఏ విధంగా సమంజసం? ఇప్పుడు రైతులందరికీ ఆ బాధ ఉంది ఇక్కడ, అక్కడ రాష్ట్రం అంతా పడుతున్నారు ఆ బాధ. మాట అన్నిటికీ నువ్వేనా? ఏటికాడ నువ్వే, కోటికాడ నువ్వే, ఏదో సినిమా పాట రామలంలోనూ ఇక్కడ ఉంది కదమ్మా. అట్లా అన్నిటి మీద నీ ఫోటోలు వేస్తే నువ్వు ఫ్లెక్సీలంతా నువ్వే కనపడుతున్నావు. సిద్ధం అని దేనికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? ప్రజల్ని పీడించడానికి సిద్ధంగా ఉండవా, లేకపోతే పీడించినందుకు సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండవా అని అడుగుతున్నారు ప్రజలు. రైతుల బాధ అయితే చెప్పటానికి వర్ణనాతీతంగా ఉంది. ఇలా రైతు పట్టాదారు హక్కులు కూడా నువ్వు అంత నీ దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితి తీసుకొస్తున్నావు. అధికారులు ఎంత అవినీతి పనులో నీకు తెలియదా? వాళ్ళు ఎన్ని పనులైనా చేయగలరు. అట్లాంటి వాళ్ళకి నువ్వు టైటిల్ డీడ్ నిర్ణయించే అధికారం ఎవరిస్తారు? బ్రిటిష్ కాలం నుంచి, మొఘల్స్ కాలం నుంచి ఉన్న రెవెన్యూ పద్ధతుల్లో ఒక 15-20 ఆధారాలు అక్కడ దొరుకుతున్నాయి. వాటిని కాదని మోసాలు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు జనం అడిగేది ఏంటంటే, అసలు 420గా ఉన్న ముఖ్యమంత్రి, ఆయన మీద సెక్షన్లు ఉన్నాయి. అట్లాంటి సెక్షన్ ఉన్న ముఖ్యమంత్రి ఫోటో ఇక్కడ వేయటం ఏం సమంజసం అని కూడా ప్రజలు అడుగుతున్నారు. ఇదే ప్రజలు ఎందుకు 5 సంవత్సరాల ముందు 420 అయిన ముఖ్యమంత్రి ఎట్లా ఎందుకున్నారు? ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు కదా, అప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయారు? మంచి ప్రశ్న అడిగావు. ఆ రోజు ఆశ ఏదంటే అది నేను కొండ మీద కోతిని తీసుకొస్తానంటే కూడా నమ్మి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమి జరగలా. అసలు ప్రజలకి ఏ మేలు జరగకపోగా కీడే జరిగింది. ఇలాంటివన్నీ ఇప్పుడు ఒకసారి మోసపోతారు కానీ 10 సార్లు మోసపోరు కదమ్మా. ఇప్పుడు మళ్ళీ వచ్చి వివేకానంద రెడ్డి గారు హత్య, మా బాబాయ్ పలానా వాళ్ళు చంపారు, ఇలాంటివన్నీ చెప్తుంటే జనం వాళ్ళు నమ్ముతున్నారా? అట్లాగే ఒకసారి మోసపోయారు. మీరందరూ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు మోసపోయారు. కాబట్టి ఇక ఈసారి సొంత నియోజకవర్గంలో బంధువే అడిగాడంటే రైతులందరిలో ఉన్న ఆవేదన భాస్కర్ రెడ్డి గారి నోటి ద్వారా వచ్చింది. కాకపోతే ఇతరులకు ధైర్యం లేదు, తీసుకెళ్లి ఏ జైల్లో పడేస్తారు. గతంలో ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ల ద్వారా పోలీసులతో వేశారు.
చాలా మంది ఇప్పటికీ భయపడుతుంది ఏంటంటే భాస్కర్ రెడ్డి గారి ప్రాణహాని ఉంటుందని కూడా రాష్ట్రంలో ప్రజలందరూ భయపడుతున్నారు. అడిగినందుకే ఇవాళ కాకపోతే ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళారు, రేపు గెలిచినా ఓడినా అతను ఉంటాడా అనే అనుమానం ప్రజలందరికీ వచ్చింది. సొంత బాబాయే అక్కడ కడప లోక్సభలో షర్మిలకి సీటు ఇవ్వమన్నందుకు ఖర్చు అయిపోయాడు. ఇవాళ భారతి గారిని అతను పబ్లిక్ ప్రసార సాధనాల ముందు ఇంత ప్రశ్న వేశాడు, ఆయనకి ప్రాణహాని ఉండదా అనేది అనుమానం ప్రజల్లో వచ్చింది, రైతుల్లో వచ్చింది. మరి ఎలా ఉండబోతుంది సార్? మరి నిజంగా మనం చెప్పలేము. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాల్లో కానీ రాయలసీమలో ఇలాంటి ఫ్యాక్షన్ కుటుంబాల్లో అంతర్గత కుట్ర చేసి చంపుకున్న చరిత్ర లేదు. ఇలా ప్రత్యర్థి వర్గం చేతిలో వీరోచితంగా చంపారు, బాంబులు పడేవో లేకపోతే కత్తులతో నరికి చంపారు, కానీ సొంత ఇంట్లో సొంత మనుషులే చంపారని చెబుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చంద్రబాబు లోకేష్ అని చెబుతున్నా సొంత కూతురు భార్య వివేకానంద రెడ్డి గారి భార్య, లేకపోతే ఎవరైతే ఇక్కడ కడప నుంచి పోటీ చేస్తున్నారో షర్మిల, ఆయన పోటీ చేయమని అడిగాడు. వైఎస్ఆర్సీపీ తరఫున నువ్వు మాత్రమే పోటీ చేయాలని ఆంక్షలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకురాబట్టే ఆయన ఖర్చు చేశారు. కాబట్టి ఇవాళ సొంత బాబాయ్ ఖర్చు అయిపోయినప్పుడు ఇవాళ భాస్కర్ రెడ్డి ఎంత, కాబట్టి మనం ఏం చెప్పలేము. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.